హాయ్ ఫ్రెండ్స్. 2025 నవంబర్ 7 నాటికి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వందే మాతర గీతం. దీన్ని బంకిం చంద్ర చటర్జీ రచించారు. 2025తో వందే మాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఈ యొక్క సంస్మరణ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. అయితే ఈ యొక్క వందే మాతరం గీతము 1875 నవంబర్ 7న అక్షయ నవమి శుభవేళ బంకిం చంద్ర చటర్జీ రచించారు. ఆయన నవలైనటువంటి ఆనంద్ మఠ్‌లో భాగంగా 1882లో బంగదర్శన్ అనే సాహిత్య పత్రికలో వందే మాతరం మొదటిసారిగా కనిపించింది. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఈ యొక్క పాయింట్ గుర్తుంచుకోండి. అయితే 1950 జనవరి 24న భారత రాజ్యాంగ సభ వందే మాతరాన్ని గణతంత్ర జాతీయ గీతంగా స్వీకరించింది. భారత జాతీయ గీతం జనగణమనతో సమానంగా ఈ పాటను గౌరవించాలని అప్పటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. భారత రాజ్యాంగం జాతీయ గీతం గురించి ప్రస్తావించినప్పటికీ జనగణమన, వందే మాతరం ఒకే స్థాయిలో నిలుస్తాయి మరియు పౌరులు రెండింటినీ సమాన గౌరవం చూపాలని పేర్కొంటూ ప్రభుత్వం నవంబర్ 2022లో ఢిల్లీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే ఇండియన్ నేషనలిస్ట్ అండ్ ఫిలాసఫర్ శ్రీ అరబిందో రెఫర్ టు వందే మాతరం యాజ్ ద నేషనల్ యాంథమ్ ఆఫ్ బెంగాల్ అని చెప్పారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోండి. రాజకీయంగా చాలా దుమారం రేపుతున్నటువంటి ఈ పాయింట్. పాట యొక్క మొదటి 2 శ్లోకాలు ఎటువంటి మతపరమైన అర్థం లేకుండా తల్లి మరియు మాతృభూమి గురించి నరూప సూచనలు చేస్తాయి. ఏదేమైనా తర్వాత శ్లోకాలు దుర్గ వంటి హిందూ దేవతల గురించి ప్రస్తావించాయి. అందుకని ఆ 2 పేరాగ్రాఫ్లు మాత్రమే తీసుకున్నామని 1905లో అప్పటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పిన దాన్ని తీసుకొని కాంగ్రెస్ అప్పుడు అమలు పరిచిందనేసి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ నాయకులు చెబుతున్నటువంటి విషయం.